కింగ్డమ్ అంటే ఒక ఔరా ఉండాలి. ఒక వరల్డ్ ఉండాలి. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. కానీ ఈ సినిమాలో చాలా ఉండాలి అని లిస్ట్ పెట్టుకుంటే ఒకటి కూడా ఉండదు. మరి ఈ వీడియోలో చెప్పబోయే పాయింట్స్ అన్నీ ఒకసారి వినిపిస్తే సర్కాస్టిక్‌గా అనిపించొచ్చు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ పాయింట్స్ అన్ని సినిమాలో లేకపోవటం వల్ల రాస్తున్న న్యాచురల్ రియాక్షన్స్. లెట్స్ స్టార్ట్ విత్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఒరిజినాలిటీ. ఒక సినిమాకి సోల్ అంటే ఒరిజినాలిటీ ఉంటుంది. కానీ 'కింగ్డమ్‌లో' ఏ ఫ్రేమ్ చూసినా ఇది ఎక్కడో చూసిన షాట్ లాగా ఉంది అన్న ఫీల్ వస్తుంది. సమ్‌టైమ్స్ రెట్రోలా అనిపిస్తుంది. సమ్‌టైమ్స్ 'కేజీఎఫ్' లాగా, కొన్ని మూమెంట్స్‌లో 'పుష్ప', 'కలేజా', 'ఛత్రపతి' అన్నీ కలిపిన మిక్చర్‌లా అనిపిస్తుంది. కానీ వాటిలో ఒక్క దాని లెవెల్ కూడా రీచ్ అవ్వకుండా కన్‌ఫ్యూజ్డ్ మెస్ లాగా ఫీల్ అవుతుంది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ వెంట్ రాంగ్. గౌతమ్ తిన్ననూరి ఒక సాలిడ్ రైటర్, డైరెక్టర్. 'జెర్సీ' లాంటి ఎమోషనల్ క్లాసిక్ తర్వాత 'కింగ్డమ్' లాంటి సెటప్ తీసుకొని ఒక ఎపిక్ డ్రామాగా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్‌లో ఎవ్రీ సింగిల్ సీన్ లుక్స్ బారోడ్, ఇన్‌స్పైర్డ్ ఆర్ వాగ్లీ డేజా వూ. ఎమోషనల్ కోర్ అంటే ఒక సీన్‌లో బ్రదర్ సెంటిమెంట్ చూపించడం కాదు. త్రూఔట్ ఫిల్మ్‌లో మన హార్ట్‌ని కదిలించే ఎమోషన్ ఉండాలి. 'కింగ్డమ్‌లో' శివ, సూరి రిలేషన్‌షిప్‌లో సెటప్ ఉంది. అయినా పే ఆఫ్ లేదు. స్టార్టింగ్‌లో ఎస్టాబ్లిష్ చేసిన పెయిన్, లవ్, ఎమోషన్ అంతా కలిసిన ఫీలింగ్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డైల్యూట్ అయిపోతుంది. వాళ్ళు కలిసిన తర్వాత కూడా శివాని చూసిన తర్వాత సూరికి ఫీల్ అవ్వాలి. వాళ్ళు పెట్టిన స్ట్రగుల్స్ ని మనం ఎంపథైజ్ చేయాలి. కానీ స్క్రీన్ మీద సీన్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ మైండ్ లో ఎమోషనల్ కనెక్ట్ లేదు. ఇంకా ట్రైబల్ సెటప్ సినిమాలో చాలా క్రూషియల్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. ట్రైబల్ కమ్యూనిటీ పైన ఆపరేషన్ చూపించాలి. మరి మన హీరో ఎలా వాళ్ళకి సేవియర్ అయ్యాడు అనే పాయింట్ లో స్ట్రెంగ్త్ ఉండాలి. బట్ హియర్ ట్రైబల్ మీద ఫోకస్ కూడా లేదు. వాళ్ళ పెయిన్ లో ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. మనం ఈ జనాలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే డౌట్ లో పడిపోతాం ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ దేర్ పెయిన్. ఇంకా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి సేవియర్ ట్యాగ్ పెట్టారు. కానీ ఈ సేవియర్ కి పెయిన్ లేదు, పాస్ లేదు, మన మైండ్ లో సింపతి లేదు. హీఈస్ జస్ట్ ఎగ్జిస్టింగ్. టేక్ 'కేజీఎఫ్' యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు పడే కష్టాలకి హీరో రాగానే ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరుగుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి ఆ సేవియర్ వచ్చాక మనకి కూడా ఆ హై వస్తుంది. 'ఆర్ఆర్ఆర్‌లో' గానీ, 'బాహుబలిలో' కానీ ఇలా చాలా సినిమాల్లో ఈ సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటది. అండ్ మెజారిటీ వర్కౌట్ అయ్యాయి. బట్ ఇక్కడ అసల ఎలాంటి హై మనం ఫీల్ అవ్వం. 'కింగ్డమ్‌ని' స్పై థ్రిల్లర్‌గా సెల్ చేయడం ట్రై చేశారు. కానీ స్క్రీన్ ప్లేలో స్పై ఎలిమెంట్స్ హాఫ్ బ్యాక్డ్‌గా ఉంటాయి. ఫస్ట్ 20 మినిట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ లేటర్ ఆన్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఫ్లాట్. స్పై యాంగిల్ ఫేడ్ అయిపోతుంది. ట్రైబల్ రెబెలియన్ యాంగిల్ కూడా షాలో అయిపోతుంది. ఎండ్ రిజల్ట్ బోత్ ట్రాక్స్ ఎండ్ అప్ కన్ఫ్యూజింగ్. మల్టిపుల్ ప్లాట్ లైన్స్ లైక్ బ్రదర్ ఎమోషన్స్, స్పై థింగ్, సేవియర్ థింగ్ ఇలా అని అనుకున్నప్పుడు ఆ బ్లెండ్ చాలా ఆర్గానిక్ గా, క్లవర్ గా ఉండాలి. అది మిస్ అవుతుంది సినిమాలో. ఒక కన్ఫ్యూజన్. దేనికి ఎంత వెయిట్ ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్ క్లియర్ గా కనిపిస్తుంది. స్పై అంటే గుర్తొచ్చింది. సినిమాలో ఎవడు పడితే వాడు స్పై అంటారు. అది వాడి ప్లాన్ అంటారు. వాడి క్యారెక్టర్ ఏందో, వాడి మోటివ్ ఏందో కూడా అర్థం కాదు. విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ బాండింగ్ సడన్ గా జంప్ అవుతుంది. వన్ మూమెంట్ దే మీట్, నెక్స్ట్ మూమెంట్ విజయ్ దేవరకొండ లిజన్స్ టు హర్ బ్లైండ్లీ. స్పై అంటే సస్పిషన్ తో యాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ స్పై ఎవరు, లాజిక్ ఎవరిది, యాక్షన్ కి ఎమోషన్ కి లింక్ ఎప్పుడైతే లేదో స్టోరీలో పేషెన్స్ డే స్టార్ట్ అవుతుంది. ఇంతకీ కాటల్ అంటారు. కానీ కాటల్లో ఉన్నోళ్ళెవరు, వాళ్ళ మోటివ్స్ ఏంటి, ఎవరి వల్ల అపోజిషన్, ఎవరి వల్ల బిట్రేయల్ చేస్తున్నారు, ఏది క్లారిటీ ఉండదు. ఇన్ఫాక్ట్ మనకి ఈ సినిమాలో మెయిన్ విలన్స్ ఎవరు అనే క్లారిటీ కూడా లేదు. సెకండ్ హాఫ్ లో డిన్నర్ మ్యాస్కే సీన్ మూవీలో చాలా మేజర్ సీన్ అయిన ఎగ్జిక్యూషన్ లో జీరో ఇంపాక్ట్. మోరల్ జస్టిఫికేషన్ లేకపోవడం అండ్ ఎగ్జిక్యూషన్ లో అబ్ట్రాక్ట్ ఎడిటింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అందరినీ చంపుదాం అనుకున్న వాడు ఎందుకు చంపడు, ఎందుకు వదిలేస్తాడు, తప్పించుకున్నది హార్డ్లీ 20 మెంబర్స్ ఉంటారు. కానీ తర్వాత మనం చాలా మందిని చూస్తాం. అనదర్ ఫెయిల్డ్ సీన్ బోట్ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫర్మేషన్, వార్ క్రై షాట్స్ అన్ని పేపర్ మీద బాగా ఉండొచ్చు. కానీ స్క్రీన్ మీద జీరో ఇంపాక్ట్. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ప్యాషనెట్ గా ఉంటుంది. బట్ క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడం వల్ల అది పే ఆఫ్ ఇవ్వదు. మనం ఎలాంటి హై ఫీల్ అవ్వం. ప్రాబబ్లీ 'జెర్సీలో' ట్రైన్ సీన్ లాగా అవ్వాల్సిన సీన్ ని లిటరలీ పాడు చేశారనిపించింది. ఇక క్లైమాక్స్ అయితే వామ్మో ఎందుకు సార్, మంచి హై ఉండాల్సిన సీన్స్ ఫాస్ట్ గా ఏదో టైం అయిపోతుంది కంప్లీట్ చేయాలి అన్నట్టు ఆ పేస్ ఏంటి. చాలా సీన్స్ లో టైం వేస్ట్ చేసి ఇంపార్టెంట్ సీన్స్ కి ఫాస్ట్ గా చేయడం చాలా అన్నెసరీ అనిపించింది. ఎలివేషన్ షాట్స్ ఇస్తారు కానీ ఎమోషన్ లేదు. ఫస్ట్ హాఫ్ ఎండ్ లో మంచి హై ఉంటది. కానీ సెకండ్ హాఫ్ లో ఆ బిల్డప్ ని సస్టైన్ చేయలేకపోవడం, అగైన్ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ కంటిన్యూ అవుతుంది. డైరెక్షన్ వైజ్ ప్రాబ్లం ఏంటి అంటే సీన్స్ ఎడిట్ చేస్తూ, స్కిప్ చేస్తూ స్టోరీ గ్యాప్స్ క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్ ఉంటే బాండింగ్స్ కి డెప్త్ వచ్చి ఉండేది. కానీ సీన్స్ లేకపోవడం వల్ల క్యారెక్టర్ డెసిషన్ అబ్రప్ట్ గా ఉంటాయి. ద టూ పార్ట్ గేమ్.
ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి అంటే, ఈ మధ్య మన డైరెక్టర్స్‌కి పాన్ ఇండియా సినిమా అంటే వరల్డ్ బిల్డింగ్ చేసి కొత్త లాంగ్వేజెస్‌లో డబ్బింగ్ పెట్టడం కాకుండా, స్టోరీని కాంప్లికేట్ చేసి పార్ట్ 2 కంపల్సరీలాగా చేయాలి అనిపిస్తుంది. ఎందుకు? మనకి అసలు అవసరం లేదండి. రాజమౌళి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. మేకింగ్ ఈజ్ సెకండ్ థింగ్. స్టోరీ టెల్లింగ్ పరంగా చూస్తే కూడా ఆయన తీసుకున్న స్టోరీలో అసలు కాంప్లికేషన్స్ ఉండవు. సింపుల్ స్టోరీ లైన్‌తోనే ఎంగేజ్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అని నా ఒపీనియన్. ఒక స్టోరీని కాంప్లికేట్ చేసుకొని, ఇంపాక్ట్ లేని సబ్ ప్లాట్స్ యాడ్ చేసుకుంటూ, ఒక మంచి లైన్‌ని, ఒక మంచి స్టోరీని వన్ ఫిల్మ్‌లో కంప్లీట్ చేయడం కష్టమా? క్లైమాక్స్‌లో పార్ట్ 2 టీజర్ లాగా సీన్స్ వస్తాయి. హీరో ఎలివేషన్ షాట్స్ వస్తాయి. కానీ మనకు క్వెషన్ వచ్చేస్తది. ఈ సినిమా ఎండ్ అయిందా? లేదా హాఫ్‌లో కట్ చేశారా? 2.5 అవర్స్ మూవీ చూసాక మనకి ఏదో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి గదా! కానీ ఇక్కడ 2.5 అవర్స్ తర్వాత మనకి వచ్చే ఫీలింగ్ ఏంటిది? క్లైమాక్స్ ఎప్పుడొచ్చింది? ఆ క్యారెక్టర్ ఎండ్ అయ్యాడు. హీరో బ్రదర్‌కి జరిగిందేంటి? విలన్ టైటిల్ ఏంటి? ఈ అంతా అనాన్సర్డ్‌గా ఉంచడం వల్ల సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. ఆ ఫీలింగ్ గూడా అవసరం లేకపోయినా పార్ట్ 2ని సెటప్ చేయడం వల్ల వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఫిల్మ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ జస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ థ్రోన్ ఆన్ ద స్క్రీన్. కింగ్డమ్‌లో క్లైమాక్స్ వస్తది. బట్ మనం క్లైమాక్స్‌కి రెడీ అయ్యామన్న ఫీలింగ్ రాలేదు. సడెన్‌గా వచ్చి అరిస్తే ఇట్ లుక్స్ లైక్ సమ్‌వన్ ప్రెస్ ద ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్. సో ఫైనలీ చెప్పాలంటే, కింగ్డమ్ పార్ట్ 2 సెటప్ చేసే అంత టైమ్, ఎఫర్ట్, స్క్రీన్ టైమ్‌ని పార్ట్ 1ని ఫుల్‌ఫిల్ చేయడంకి వాడితే ఇది ఒక కంప్లీట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్‌గా ఫీల్ వచ్చేది. కానీ ఇక్కడ అవసరం లే పార్ట్ 2 ప్లానింగ్‌ని ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. బికాజ్ మూవీస్ 3 అవర్ కంప్లీట్ రైడ్ కోసం, నాట్ వన్ వే టికెట్ టు కమింగ్ సూన్. కింగ్డమ్‌లో పార్ట్ 2 ఇంట్రడ్యూస్ చేసి పార్ట్ 1ని స్పాయిల్ చేశారు అనిపిస్తుంది. అండ్ దట్స్ ద కోర్ ఆఫ్ వై ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్. ఇది మేము అనలైజ్ చేసిన కింగ్డమ్ మూవీ డ్రాబ్యాక్స్ అండ్ వై ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్ అని. మీ ఒపీనియన్ గూడా మా కామెంట్స్‌లో చెప్పండి. ఆర్ మీకు వేరే ఒపీనియన్ ఉన్నా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకి వచ్చేస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.